గణితాన్ని కథలా చెప్పిన అద్భుత గ్రంథం లీలావతి. ఈ గ్రంథాన్ని రచించిన మహాగురువు భాస్కరాచార్యుడు. కథల రూపంలో గణితాన్ని చెప్పడం లీలావతి ప్రత్యేకత. ఉదాహరణకు, ఒక తోటలో కొన్ని పువ్వులు, వాటిలో కొంత భాగం ఎండిపోయింది. ఎన్ని మిగిలాయి? మరో ఉదాహరణకు, తేనెటీగల గుంపులో కొంత భాగం పువ్వులపై కూర్చుంది. ఇవి ఎన్ని? ఒక పాత్రలోని నీటిలో కొంత భాగం తీసుకుంటే ఎంత మిగులుతుంది? చెట్టుపై ఉన్న కోతుల్లో కొంత భాగం నేలపైకి దిగింది. చెట్టుపై ఉన్న కోతులు ఎన్ని? వడ్డీ లెక్కలు కూడా లీలావతిలో ఆసక్తికరంగా వివరించబడ్డాయి. నిష్పత్తి మరియు సమానుపాతం సమస్యలు విద్యార్థులకు సులభంగా చెప్పబడ్డాయి. జ్యామితి సూత్రాలను కూడా సరళంగా వివరించాడు. విద్యార్థులు ఆనందంగా గణితం నేర్చుకునేలా రూపొందించారు. ప్రతిదిన జీవితంలో ఎదురయ్యే సమస్యలతో గణితం కలిపాడు. ఇక్కడ చూడండి పిల్లలు, ఈ పండ్లను మనం సమానంగా పంచుకున్నాం. చాలా బాగా చేశారు పిల్లలు. ప్రశ్నలు పజిల్లా ఉండేవి. ఆలోచించమని ప్రేరేపించే విధంగా ప్రశ్నలిచ్చాడు. గణితం భయంకరం కాదు, ఆసక్తికరమైన విషయం. లీలావతి ప్రభావం శతాబ్దాల పాటు కొనసాగింది. ఈ గ్రంథం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. గణితం ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు. లీలావతి గణితానికి అందమైన రూపం. గణితాన్ని కథగా మార్చిన లీలావతి శాశ్వతమైన విజ్ఞాన దీపం.